కొడాలి నానినే గుడివాడకి ఎమ్మెల్యేగా అవుతున్నారు, దట్టు మంచి మెజారిటీతో. ఒకవేళ ఆయన ఏం డెవలప్ చేయకపోతే, ఆయన అసలు ప్రజలతో ఉండకపోతే ప్రజలు ఆయన ఎప్పటి నుంచో తిరస్కరించేవాళ్ళు కదా. జూలై 4th తెలిసింది మీకు. తిరస్కరించారంటే గౌరవం ఇచ్చారు గుడివాడ ప్రజలు. ఏమనంటే ఇప్పుడు దాకా ప్రతిపక్షంలో ఉన్నాను, నేనేం చేయలేకపోయానండి. మీరు ఏ ఇంటర్వ్యూ చూడండి, విపరీతమైన అభివృద్ధి చేశాను 1-2 ఇంటర్వ్యూలో చెబుతాడు, కానీ అట్లా అభివృద్ధి ఏంటో చెప్పడు. అలాగే ఏది చూసుకున్నా కానీ కొడాలని చెప్పేది ఎప్పుడైనా కానీ మొత్తం మీద అభివృద్ధి చేసిన ఏ వ్యక్తి అయినా కొద్దిగా ఐడియా ఉంటుంది. నేను ఇది చేసుకొచ్చాను, ఇది చేశాను అని చెప్తాను. ఏది లేకుండా ఓన్లీ చంద్రబాబు నాయుడునో, లేదు పవన్ కళ్యాణ్ గారినో, లేదంటే మా లోకేష్ బాబునో, ఇలాంటి ఇలా పెద్ద వాళ్ళని టార్గెట్ చేసి తిట్టుకుంటూ వస్తుంటాడు. కానీ ఏ రోజు ఏ సమస్య అయినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిడుతూ ఉంటాడు. అంతకు మించి వీడు పీకిందేం లేదు, వీడు చేసిందేం లేదు. దమ్ముంటే గుడివాడకు రా, తేల్చుకుందాం. పవన్ కళ్యాణ్కైనా ఇదే సవాల్, లోకేష్కైనా ఇదే సవాల్, చంద్రబాబు నాయుడుకైనా ఇదే సవాల్. ఒక మాటలో చెప్పాలంటే కొడాలిని జగన్మోహన్ రెడ్డికి ఇదే సవాల్. దమ్ముంటే రా గుడివాడ తెలుసుకుందాం. నేను ఇచ్చాను సవాల్. అయిపోయిందా? సరిపోయిందా మీకు? ఓకే. ఈ సవాల్ మీరు కూడా ఇచ్చారు. నేను కూడా ఇచ్చా ఇప్పుడే సవాల్. ఈ సవాల్ ఇంతకు ముందు కూడా మీరు ఇచ్చారు. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని మీరు చంద్రబాబును ఒప్పిస్తా అని చెప్పారు. చంద్రబాబును ఒప్పించడంలో ఫెయిల్ అయ్యారా? చంద్రబాబును ఒప్పిస్తాను, ఆడొస్తే వాడు వస్తే కదా నేను ఈయన మీద ఒప్పించేది. ఆయన వస్తానంటే నేను ఒప్పిస్తా. అది లేదు, అవసరం లేదు. చంద్రబాబు గారు కూడా జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ వచ్చి పొడి చేయమని నేనే గెలుస్తాను. ఎందుకంటే నేను గెలవదు, ప్రజలు గెలుస్తాను. ఒకటే చెబుతున్నా, గ్రేట్ అని కాదు, నేను గొప్పని కాదు, కొడాలని అసలే కాదు, పరమ పనికిమాలిన వ్యక్తి. ఓకే, ఇదే స్పష్టంగా చెబుతున్నాను మీకు దేంట్లో. అది ఇదే మీరందరూ ఎందుకు పనికిరాని వాళ్ళందరినీ దేవుళ్ళు చేసి గొప్ప వాళ్ళు చేసి పెట్టిందంతా మీకు అని చెప్పే బాగుంటుంది, కామెడీగా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు 2 రకాలండి. ఓకే, చుట్టుపక్కల వాళ్ళందరినీ నవ్వించేవాడిని ఏమంటారు? కామెడియన్ అంటారు, జోకర్ అంటారు. ఓకే, అలాగే జనాలు నవ్విస్తానికి మాట్లాడేవాడు దాన్ని, ఆయన్ని అదే అంటాను నేను.